ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా సాధికారతకు అద్దం పట్టేలా స్వయం సహాయక సంఘాల సభ్యులు వివిధ వ్యాపార స్టాల్స్ ఏర్పాటు చేశారు. స్టాల్స్ ను ఎమ్మెల్యే సందర్శించి పరిశీలించారు. కుటుంబ వ్యవస్థకు మహిళలే వెన్నెముక అని, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో వారి పాత్ర అపారమని ఆయన కొనియాడారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే దేశం అభివృద్ధి ప్రథమలో సాగుతుందని స్పష్టం చేశారు. తర్వాత చూసుకుందాం. ఓకే, ఇవైతే ఒక 3 days మన బయట హ్యాండ్ తీసుకెళ్ళిపోతాం ఎక్కడికన్నా దీన్ని వాల్యూ అనేది చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి. మహిళలందరికీ కూడా, ఆడపిల్లలు కూడా మీ అందరి ప్రోత్సాహం ఉండి వాళ్ళందరినీ కూడా బాగా చదివించుకునేటట్టు, అలాగే ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఇంకా ఉన్నత చదువులకు వెళ్ళాలన్నా మీరందరూ కూడా పంపించి, దానికి ఈ కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మహిళలకు ఏది కావలసిన ఆ అన్నింటినీ కూడా చేసేటట్టు మహిళలకు కూడా చట్టసభల్లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా 33% మహిళలకు కూడా చట్టసభల్లో కల్పించేటట్టు కూడా త్వరలోనే రాబోతుంది. అలాగే ఈ రోజున చూస్తున్నాం, మహిళలు అంటే పురుషుల కన్నా ముందే వెళ్తున్నారు. అందరూ కూడా అనేక కార్యక్రమాల్లో పురుషులు చేయని పనులు కూడా మహిళలందరూ కూడా ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజున మనం ఈ మహిళా దినోత్సవం అనేది మహిళలందరికీ కూడా ఒక పండుగలాగా మీరందరూ కూడా కలిసిమెలిసి అన్నిటిని కూడా చర్చించుకుని, ఆల్రెడీ మనకి ఇక్కడ స్టాల్స్ కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. మహిళలందరూ